ఓకే. ఓకే అండి. ఓకే. ఐయామ్ రికార్డింగ్ ఇట్. నో ప్రాబ్లమ్. ఈరోజు మనం మొత్తం కూడా ప్రనౌన్స్ గురించి చూస్తున్నామండి. సో, టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్. ప్రనౌన్ అంటే మనం నౌన్‌కి బదులుగా వాడుతున్నాం బానే ఉంది. బట్ ఒక్కొక్క ప్రనౌను ఎన్ని రకాలుగా చెప్తాము అంటే టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ అంటాం దాన్ని. ప్రనౌన్స్‌లో కూడా రకాలున్నాయన్నమాట. వీటన్నిటి గురించి నేను డీటెయిల్‌గా మీకు విత్ తెలుగు ఎక్స్‌ప్లనేషన్, విత్ ఎగ్జాంపుల్స్, వర్క్ షీట్స్ అన్నీ కలిపి పీడీఎఫ్ మండే ఇస్తాను. జస్ట్ ఈరోజు ఎక్స్‌ప్లనేషన్ వినండి. రేపు దీని మీద సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేపిస్తాను. తర్వాత వెర్బ్‌కెళ్ళిపోదాం మండే నుంచి. బట్ ఫస్ట్ ప్రనౌన్ అంటే ఏంటి అంటే రీప్లేసెస్ ద నౌన్. మనం ఎవరి గురించైతే మాట్లాడుతున్నామో ఆ సందర్భంలో వాళ్ళకి బదులుగా వాడే ఒక సర్వనామం అన్నమాట. ఐకి బదులుగా అంటే ఇప్పుడు నాకు బదులుగా నేను ఐ అని చెప్తాను ఒకసారి. మీ అని చెప్తాను. మై అని చెప్తాను. మైన్ అని చెప్తాను. మైసెల్ఫ్ అని చెప్తాను. ఈ విధంగా చెప్తాను. ఎప్పుడెప్పుడు ఏం వాడతాను అనేది టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ అండి. ఐ అనేదేమో సబ్జెక్ట్ ప్రనౌన్ ఇది సబ్జెక్ట్ ప్లేస్‌లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టీచర్. ఐ యామ్ ఏ టీచర్ అని చెప్తున్నాను. అంటే నా గురించి నేను ఒక టీచర్‌ని. మీ అంటే ఆమె నన్ను పిలిచింది. షీ కాల్డ్ మీ. ఆబ్జెక్ట్ ప్లేస్‌లో వచ్చింది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అయింది. మై అంటే నా, నా స్కూలు, నా ఊరు ఇలా చెప్పేటప్పుడు మై స్కూల్, మై బ్యాగ్, మై ఫోన్ అంటే నా గురించి నేను చెప్పేటప్పుడు పొసెసివ్‌నెస్ అనమాట. దీన్ని పొసెసివ్ ప్రొనౌన్ అంటారు. మై ఆర్ మైన్ ఈ 2 కూడా. ఒకటి పొసెసివ్ ప్రొనౌన్, ఒకటి పొసెసివ్ యాడ్జెక్టివ్ కింద వస్తుంది. ఇది నాదే అని చెప్పినప్పుడు మైన్ అని చెప్తాను. అంటే దిస్ బుక్ ఈజ్ మైన్, దిస్ మొబైల్ ఈజ్ మైన్ అంటే ఇది నాది మాత్రమే, నాకు మాత్రమే సొంతము అని చెప్పినప్పుడు. అదే ఏదన్నా ఒక పని నా అంతట నేనే చేశాను అని చెప్పాననుకోండి. అప్పుడు మై సెల్ఫ్ అని చెప్పి చెప్తాననమాట. అంటే దిస్ వర్క్ షీట్ వాస్ ప్రిపేర్డ్ బై మీ. దిస్ రికార్డింగ్ వాస్ ఎక్స్‌ప్లెయిన్డ్ బై మీ. ఇలా చెప్పేటప్పుడు నేను మై సెల్ఫ్ అని చెప్తాను. అదే పని వేరే వాళ్ళు చేశారు. అతని గురించి మాట్లాడుతున్నాననుకోండి. హి ఈజ్ ఎ బాయ్. షీ కాల్డ్ హిమ్. హిస్ బైక్. హిస్ ఈజ్ హిస్ మొబైల్. హీ రీడ్ ఇట్ బై హిమ్‌సెల్ఫ్. అతనంతట అతనే చదువుతున్నాడు. ఈ విధంగా చెప్పేటప్పుడు ఈ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అన్నీ అతనికి వాడతాను. అదే విధంగా షీకి, ఇట్‌కి, వీకి ఇవన్నీ వాడతామనమాట. ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. అసలు ఏమేం టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. పర్సనల్ ప్రొనౌన్స్ అండి. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే అసలు ఎన్ని రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి? 7 ఉన్నాయండి ప్రొనౌన్స్ మొత్తం. 7 ప్రొనౌన్స్ చెప్తాము. అంటే సర్వనామాలు 7 ఇంగ్లీష్‌లో. నాకు బదులుగా నేను చెప్పేది ఐ. ఎవరికి బదులుగా వాళ్ళు చెప్పేది ఐ అండి. ఐ అంటే నేను. అది ఎవరు స్పీకర్ అయితే ఉన్నారో వాళ్ళు ఐ అనమాట. ఇప్పుడు ఐ యామ్ హ్యాపీ అంటే నేను చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఐ అనేది నేను. అదే మీరు మాట్లాడారనుకోండి స్పీకర్ మీరైతే మీరు ఐ యామ్ హ్యాపీ అనే చెప్తారు. ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నాను? మీతో కదా! యూ. సెకండ్ పర్సన్ యూ అవుతారు. వాళ్ళ గురించి నేను నా ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను. యూ ఆర్ మై ఫ్రెండ్. నువ్వు నా స్నేహితుడివి అని చెప్పి చెప్తున్నాను. నేను థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ మీతో వేరే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఆ పిల్లవాడు చాలా హైట్‌గా ఉన్నాడు. అంటే అతడు బాయ్ కాబట్టి హి ఈజ్ టాల్ అన్నాను. అదే పర్సన్ నేను అమ్మాయి గురించి మాట్లాడుతున్నాననుకోండి. గర్ల్ కాబట్టి షీ అనే ప్రనౌన్ వాడతాను. షీ లైక్స్ క్యాట్స్. ఆమెకి పిల్లులంటే ఇష్టం అని జెప్పి. అదే నేను అతను కాదు, ఆమె కాదు జంతువు గురించి మాట్లాడుతున్నాను. అది కూడా థర్డ్ పర్సనే అవుతుంది కదా! సింగులర్. ఇట్ ఈజ్ ఏ క్యాట్. అది ఒక పిల్లి అని జెప్పి చెప్తున్నాను. నెక్స్ట్ మన గురించి. ఇప్పుడు మీతో పాటు నేను గూడా కలుపుకొని మాట్లాడితే మనము అయితాం గదా! అప్పుడు వి ఆర్ ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తాను. వి ఆర్ ఇన్ క్లాస్. మనం క్లాస్‌లో ఉన్నాము. ఇది ప్లూరల్ ఫార్మ్స్ అన్నమాట. యూ ఒకటి, వి ఒకటి, దే ఒకటి ప్లూరల్ ప్రొనౌన్స్ అంటాము. దే అంటే వారు. దే ఆర్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. ఈ 7 కూడా పర్సనల్ ప్రొనౌన్స్. ఎవరికి ఏ ప్రొనౌన్ చెప్పాలి? బాయ్‌కైతే ఏం చెప్పాలి? నాకు నేనైతే ఏం చెప్పాలి? గర్ల్‌కి చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? వస్తువుకి కానీ, జంతువుకి కానీ ఏం చెప్పాలి? అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఏం చెప్పాలి? నువ్వు లేదా మీరు అంటే ఏం చెప్పాలి? ఈ విధంగా ప్రొనౌన్స్ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నమాట. నెక్స్ట్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అన్నాను కదా! అంటే ఇది నాది, నా బ్యాగ్, అతని బ్యాగు, ఆమె బ్యాగు, మా ప్రాజెక్ట్ ఇలా చెప్పేటప్పుడు ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ కింద మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్, దెయిర్ అని వస్తుంది. అంటే మై అంటే నాది, सुपरता नहीं है। యువర్ అంటే మీది లేదా నీది, మీది 2 వస్తుంది. హిజ్ అంటే అతనిది, హర్ అంటే ఆమెది, ఇట్స్ అంటే దానిది, అవర్ అంటే మాది, దెయిర్ అంటే వారిది.
ఇది వాటికి సంబంధించిన వస్తువు గురించో, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మనం షేర్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు పొసెసివ్ యాడ్జెక్టివ్స్ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొబైల్ నాది అని చెప్పాలి. ఇందాక నేను అంటే ఐ అని వాడాను. ఇప్పుడు నాది అంటే ఏం చెప్పాలి మరి? ఐ అని వాడొచ్చా? కాదు. ఆ ప్రనౌన్ మై అని చెప్పాలి. దిస్ ఈజ్ మై మొబైల్, దిస్ ఈజ్ మై బుక్, ఇలా చెప్తాము. నెక్స్ట్ యువర్. యువర్ అంటే నీది లేదా మీది అని అర్థం వస్తుంది. సో ఇది నా బుక్ కాదు, మీదే. దిస్ ఈజ్ యువర్ బుక్, దిస్ ఈజ్ యువర్ మొబైల్. అదే మొబైల్ నాది కాదు, నీది కాదు, అతనిది అని చెప్పాలి. ఇది నీది కాదు, నాది కాదు, అతనిది అంటే హిజ్ మొబైల్, దిస్ ఈజ్ హిజ్ మొబైల్. ఆమెది, హర్ మొబైల్. అది అది జంతువు గురించో లేదంటే వేరే వస్తువు గురించో మాట్లాడేటప్పుడు ఇట్స్ చెప్తాం కదా. అప్పుడు ఇట్స్ టైల్, ఇట్ ఈస్ ఇట్స్ టైల్, అది దాని తోకే. అలాగా. ఇప్పుడు మాది అని చెప్పాలి. మా ఇల్లు, మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్, ఇలా చెప్పాలి. అప్పుడు మాది అన్నప్పుడు అవర్ మై ఫ్యామిలీ. హౌస్. మై అంటే నాది అనే వస్తుంది. మా అంటే ఫ్యామిలీ అందరిది కదండి, మీతో పాటు ఇంకా ఎస్. మీ ఫ్యామిలీ కూడా కలిపి ఉన్నారు. అప్పుడు అవర్ రావాలన్నమాట. అవర్ ఫ్యామిలీ, అవును. అవర్ రిలేటివ్స్, అవర్ ప్రాజెక్ట్, అవర్ హౌస్, అలా చెప్తామండి. అవర్ కార్, అవర్ చిల్డ్రన్, అలా అంటే మా పిల్లలు, ఇలా చెప్తాం కదా. మా ఎస్ ఇల్లాస్, మ్యామ్. ఇలా చెప్పేటప్పుడు అవర్ అని చెప్తాము. నెక్స్ట్ దేర్. దేర్ అంటే వారిది, అంటే థర్డ్ పర్సన్ లో ప్లూరల్, వాళ్ళకి సంబంధించింది. దేర్ హౌస్, దిస్ ఇస్ నాట్ అవర్స్, దిస్ ఇస్ దేర్ హౌస్ అని చెప్తాము. ఇది మా ఇల్లు కాదు, వాళ్ళది. వాళ్ళ కార్, దేర్ కార్, దేర్ బ్యాగ్, దేర్ మొబైల్, అలా చెప్పినప్పుడు దేర్ అని చెప్తాము. దేర్ గార్డెన్. నెక్స్ట్ పొసెసివ్. పొసెసివ్నెస్ అంటే స్వార్థం అంటాం కదా. ఈ అంటే వాళ్ళకి వాళ్ళదే అని చెప్పి ఓన్ చేసుకోవటం, ఓనర్షిప్ అని చెప్పి చెప్తామండి. షోస్ ఓనర్షిప్ అంటే వాళ్ళకి మాత్రమే సొంతం అని చెప్పేటప్పుడు ఈ పొసెసివ్నెస్ వస్తుంది ఎక్కువగా. అంటే మై బ్యాగ్ అంటే ఓకే, బానే ఉంది, ఈ బ్యాగ్ నాది అని చెప్తున్నారు. నాది కాదు, నాదే అంటే నాది మాత్రమే అని చెప్పారనుకోండి, దిస్ బ్యాగ్ ఈజ్ మైన్, నా బ్యాగ్ మాత్రమే, ఇంక మీరు ఎవరు వాడుకోవడానికి వీల్లేదు అన్నట్లు అనమాట. అంటే వాళ్ళ ఓనర్షిప్ చెప్తున్నారు వాళ్ళు. అలాగా. దిస్ కేక్ ఈజ్ మైన్, ఈ కేక్ నాది మాత్రమే. హిజ్ హిజ్ షూస్, ఇవి అతని షూస్, అతనివి మాత్రమే. దట్ డాల్ ఈజ్ హర్స్, ఆ బొమ్మ ఆమెది మాత్రమే. ఈ విధంగా. దిస్ బైక్ ఈజ్ యువర్స్, ఇది మీ బైక్ మాత్రమే. దట్ డాల్ ఈజ్ హర్స్, ఆ బొమ్మ ఆమెది మాత్రమే అని చెప్పాం కదా. దట్ టాబ్లెట్ ఈజ్ అవర్స్, అంటే టాబ్లెట్ అంటే ఇక్కడ వేసుకునే టాబ్లెట్ కాదండి, ట్యాబ్ అంటాం కదా, స్క్రీన్ చూసేది, అది ఆ టాబ్లెట్ మనది అని చెప్తున్నారు. అండ్ దిస్ పప్పీ ఈజ్ దేర్స్, ఇది వాళ్ళ యొక్క పప్పీ అని చెప్తున్నారు. ఇది పొసెసివ్నెస్ అండి. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అంటే ఏంటి అంటే, రిఫ్లెక్షన్ ఇన్ ద సెన్స్, మనం మిర్రర్లో చూసుకుంటే ఇమేజ్ కనపడుతుంది కదా, అంటే ఆ పని ఎవరు చేశారో దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక పని వాళ్ళ సొంతగా వాళ్ళే చేశారు, ఒక హోంవర్క్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ అవ్వచ్చు, డ్రాయింగ్ అవ్వచ్చు, ఏదన్నా సరే ఆ పని వాళ్ళంతటా వాళ్ళే చేశారు, లేదా అతనంతట అతనే చేశాడు, ఆమంతట ఆమె చేసింది అని చెప్పేటప్పుడు మనం సెల్ఫ్ అని పెట్టి చెప్తాం అనమాట. అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మిర్రర్ ఇమేజ్ అండి. సో ఆ పని ఎవరి చేత చేయబడిందో చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ లెసన్ వాజ్ టాట్ బై మై సెల్ఫ్ అంటే ఈ లెసన్ నా అంతట నేనే నేర్చుకున్నాను. ఈ విధంగా ఏదన్నా సరే నా సొంతగా నేనే నేర్చుకున్నాను, నా సొంతగా నేనే వేశాను, ముగ్గు నేనే వేశాను, డ్రాయింగ్ నేనే వేశాను, ఈ వంట నేనే చేశాను అని చెప్పేటప్పుడు మై సెల్ఫ్ అని చెప్పి చెప్తాను. దిస్ స్వీట్ వాజ్ ప్రిపేర్డ్ బై మై సెల్ఫ్, ఈ స్వీట్ నా సొంతగా నేనే చేశాను. దిస్ ఆర్ట్ వాజ్ మేడ్ బై మై సెల్ఫ్, నేను ఈ ఆర్ట్ నా సొంతగా నేనే చేశాను. ఈ విధంగా నా అంతట నేనే చేశాను, ఎవరి హెల్ప్ లేకుండా అని చెప్పేటప్పుడు మై సెల్ఫ్ అని చెప్తాను. ఆమె చేసింది అంటే హర్ సెల్ఫ్ అంటాను. అతను చేశాడు అంటే హిమ్సెల్ఫ్ అంటాను. మేము అందరం కలిసి చేసాము అంటే అప్పుడు ప్లూరల్ కదా, సెల్ఫ్ బదులు సెల్వ్స్ వస్తుంది అనమాట, అవర్ సెల్వ్స్ అని వస్తుంది. వాళ్ళు చేశారు అంటే దేర్ సెల్వ్స్ అని వస్తుంది. ఈ విధంగా ఓనర్షిప్ చెప్పేటప్పుడు సెల్ఫ్, సెల్వ్స్ అంటే ప్లూరల్కేమో ఎల్ఈ ఎఫ్ తీసేసి విఎస్ పెడతాము, సెల్వ్స్ అని వస్తుంది. అవర్ సెల్వ్స్, దేర్ సెల్వ్స్, యువర్ సెల్వ్స్, ఇలాగా. సింగులర్స్ అన్నిటికేమో ఇట్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, మై సెల్ఫ్, ఇలా చెప్తామండి. నెక్స్ట్ డిమానిస్ట్రేటివ్ ప్రొనౌన్స్. డిమానిస్ట్రేట్ చేయడం అంటే మనం ఇది ఆల్రెడీ చూసాం. దిస్, దట్, దీస్, దోస్, దెమ్ సెల్ఫ్స్ అని చెప్పి చెప్పాము. ఏదన్నా ఒకటి మనకి ఇక్కడ అది పాయింట్ చేసి ఇది అది అని చెప్పి తెలుగులో మాట్లాడి చెప్తాం కదా, వస్తువుకు బదులుగా, జంతువుకు బదులుగా. ఇట్ ఈజ్ ఏ క్యాట్ అని చెప్తాము.
అలా కాకుండా ఇది ఒక పిల్లి అని చెప్పాలనుకోండి, అప్పుడు ఇట్ అని చెప్తామా, దిస్ అని చెప్తాము. దిస్ ఈజ్ ఏ క్యాట్, దట్ ఈస్ కాల్డ్ ద డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనమాట. అదే పిల్లి దూరంగా ఉందనుకోండి, అప్పుడు దట్ ఈజ్ ఏ క్యాట్ అంటాము. ఇది అన్నప్పుడేమో దిస్ అంటాము, అది అన్నప్పుడేమో దట్ అంటాము. అదే సింగులర్ అయితే బానే ఉంది. మరి చాలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు దగ్గరగా ఉంటే ఇవి అంటాం కదా, అప్పుడు దీస్ అంటాము. దూరంగా ఉన్నాయి అంటే అవి అంటాం కదా, దోస్ అని చెప్తాము. దీస్ ఆర్ క్యాట్స్, దోస్ ఆర్ క్యాట్స్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ దెమ్సెల్వ్స్, దోస్ హౌసెస్ ఆర్ న్యూ అని చెప్పి చెప్తున్నాం. అవి సొంతగా అవి కొత్త ఇల్లు అని చెప్పి చెప్తున్నామండి. ఈ విధంగా. నెక్స్ట్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేషన్ అంటే ఎక్కడైనా విన్నారా ఈ వర్డ్ మీరు? విన్నాం మేడం. పోలీస్ విన్నాం మ్యామ్. ఇంట్రాగేషన్ అంటారు కదా, అవును. క్వశ్చనింగ్ అనమాట. క్వశ్చనింగ్. ఇంట్రాగేషన్ ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్ చేయడం. ఈ క్వశ్చనింగ్ లో కూడా ప్రొనౌన్స్ ఉంటాయా అండి అంటే, మనం వాడతాం కదా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం కదా, ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాము. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంట్రాగేషన్స్ అంటే ఎవరు, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఇలా అడుగుతాం కదా, ఇవన్నీ క్వశ్చన్ చేసేవన్నీ కూడా ప్రొనౌన్స్ అనమాట. ఇప్పుడు ఎవరు అన్నాం అనుకోండి, హూ. హూ అనేది డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఏంటి, వాట్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఎవరికి, హూమ్, అది కూడా డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. విచ్, ఏది కావాలి, అది కూడా డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఎవరు అన్నాను కదా, ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, మీకు ఎవరు టీచ్ చేస్తున్నారు, హూ ఈజ్ యువర్ టీచర్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. హూమ్ షుడ్ ఐ ఇన్వైట్, నేను ఎవరిని పిలవాలి. హూమ్ షుడ్ ఐ ఆస్క్, నేను ఎవరిని అడగాలి. ఎవరిని అన్నప్పుడు హూమ్ వస్తుంది. అంటే పర్సన్కి రిలేటెడ్గా అడిగినప్పుడు హూమ్ వస్తుందండి. ఏది కావాలి అని అడిగినప్పుడు విచ్ వస్తుంది. వాట్ అంటే ఏంటి, ఏది అని అడిగినప్పుడు వాట్ అని అడగాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ ఏజ్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్, అలా అడిగినప్పుడు వాట్ పెట్టి అడుగుతాం అనమాట. ఇవన్నీ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రొనౌన్స్.